గుడ్ మార్నింగ్ అండి. దిస్ ఈజ్ యువర్ చంద్రశేఖర్, ఐఐటి కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. ఈరోజు ఈ ఎడ్యుకేషన్ విషయంలో చాలామంది పేరెంట్స్ ఎలాంటి స్కూల్స్లో జాయిన్ చేయించాలి పిల్లల్ని, ఏ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్గా, ఆ సిస్టమ్ వల్ల మన పిల్లలకి ఏమైనా ఉపయోగం ఉందా, గ్లోబల్ వైజ్గా ఇంటర్నేషనల్ లెవెల్గా ఏమైనా స్కిల్స్ ఉపయోగపడుతున్నాయా, ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళని మనం సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దగలుగుతున్నామా, ఏ డైరెక్షన్లో తీసుకెళ్ళాలి పిల్లల్ని, ఇది చాలామందికి పేరెంట్స్ తెలియడం లేదు. సింపుల్గా జాయిన్ చేస్తున్నారు, ఏదైనా ఇంటర్నేషనల్ స్కూల్ కానీ ఏదైనా స్కూల్ కానీ పోతున్నారు, జాయిన్ చేస్తున్నారు. కానీ ఏ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో మీ పిల్లల్ని మీరు జాయిన్ చేయాలి అని అన్నప్పుడు, ముఖ్యంగా ఇక్కడ సెవెంత్ క్లాస్ తర్వాత పిల్లల యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి, ముఖ్యంగా సెవెంత్ తర్వాత నేను మాట్లాడేది, బిఫోర్ సెవెంత్ కాదు, అట్లీస్ట్ సెవెంత్ తర్వాత ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో మీ యొక్క పిల్లల్ని జాయిన్ చేయించాలి. చాలామంది పేరెంట్స్కి ఐడియా ఉందో లేదో, 2020లో మన గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ తెచ్చింది. దాన్ని ఎన్ఈపి అంటారు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్. 2020లో ఇది ఇంప్లిమెంట్ చేశారు. బట్ ఇప్పటి వరకు కూడా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ అనేది సక్సెస్ఫుల్గా ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. మీరు చాలా స్కూల్స్ గమనించినట్లయితే కేవలం కొన్ని స్కూల్స్లో, చాలా లిమిటెడ్ స్కూల్స్లో మాత్రమే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి 2020 సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ అయి నడుస్తుంది. కొన్ని స్కూల్స్లో ఏంటంటే, ఒకటి నెంబర్ 1 కేంద్రీయ విద్యాలయాస్ అని, నెంబర్ 2 ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని, ఇంటర్నేషనల్ స్కూల్, చిరాక్ పబ్లిక్ స్కూల్ అని, ఇలా కొన్ని లిమిటెడ్ ఒక 2-3 స్కూల్స్లో, అందులో ఈ మన కేంద్రీయ విద్యాలయం అనేది సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మిగతా అవన్నీ ప్రైవేట్. మరి ఏంది ఎన్ఈపి అంటే ఏంటి యాక్చువల్గా? ఈ ఎన్ఈపి ఎడ్యుకేషన్ సిస్టమ్ పాలసీలో ఉండేటువంటి విధానాలు ఏంటి అంటే, ఒకసారి చూడండి, వినండి, నేను వింటాను. అంటే మీ పిల్లవాడి కానీ మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటే బాగుంటుంది అనే దాన్ని డిజైన్ చేసి వీళ్ళు ఈ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ సిస్టంలో ఏముంటుందంటే 5+3+3+4 ఈ సిస్టాన్ని ఈ విధంగా డివైడ్ చేశారు. 5+3+3+4. అకార్డింగ్ టు దిస్ ద ఎన్ఈపి పాలసీ ఈజ్ వాట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 2020. మరి 5 అంటే ఏంది, 3 అంటే ఏంది, 3 అంటే ఏంది, 4 అంటే ఏంది? 5 అంటే ఫస్ట్ 5 years ఫౌండేషన్ ప్రిపరేషన్ ఎడ్యుకేషన్ అంటారు. నెక్స్ట్ 3 అంటే ప్రిపరేటరీ ఎడ్యుకేషన్ అని. నెక్స్ట్ అగైన్ 3 మిడిల్ ప్రిపరేటరీ ఎడ్యుకేషన్ అని. 4 అంటే సెకండరీ ఎడ్యుకేషన్ అని. ఈ విధంగా 5+3+3+4 ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అంటే మీ అబ్బాయి సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు, సెకండ్ క్లాస్ నుంచి మీరు కౌంట్ చేసుకుంటే ఇది సెట్ అవుతుంది మీకు 5+3+3+4. ఇలాంటి ఎన్ఈపి సిస్టమ్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నటువంటి స్కూల్స్లో జాయిన్ చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి. మరి ఎన్ఈపి సిస్టంలో ఏముంటాయి అంటే, వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దీంట్లో ఏ విధంగా ఉండాలని అని డిజైన్ చేశారు దీన్ని అంటే, దీంట్లో గ్లోబల్ లెవెల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అలాగే ఫ్లెక్సిబిలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది, రోటరీ లెర్నింగ్ అనేది ఉండదు. రోటరీ లెర్నింగ్ అంటే ఏంటి, బట్టి విధానం, బట్టి కొట్టిస్తున్నారు ఇప్పుడంతా. అలా కాకుండా కాన్సెప్చువల్ లెర్నింగ్ ఉంటుంది. అలాగే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ ఉండాలని, అదేవిధంగా లిబరల్ ఎడ్యుకేషన్ ఉండాలని, అదేవిధంగా రీసెర్చ్ ఓరియంటెడ్ కల్చర్ ఉంటుంది, అదేవిధంగా డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది, అదేవిధంగా లాజికల్గా థింక్ చేసే విధానం ఉండాలని, అదేవిధంగా క్రియేటివిటీగా ఉండాలి మన ఎడ్యుకేషన్ అనేది, అదేవిధంగా డీప్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండాలి. ఏదైనా ప్రాబ్లం ఇస్తే పిల్లలు ఫార్ములా ఇస్తేనే ప్రాబ్లం చేయగలుగుతున్నారు,
డీప్ లెవెల్లో ఆలోచించి ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయలేకపోతున్నారు. అంటే డీప్ లెవెల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్ ఉంటుంది. నో డైరెక్ట్ ఫార్ములా, కోడింగ్ విధానాన్ని నేర్పించడం జరుగుతుంది. ఇన్నోవేటివ్ మైండ్ సెట్ ఉంటుంది, కొత్తగా ఆలోచించే విధానము. అలాగే ఇన్వెస్టిగేషన్ మైండ్ సెట్ ఉంటాయి. దగ్గర దగ్గర 16 పాయింట్స్ ఉన్నాయి. ఈ 16 పాయింట్స్ కలిపి ఉన్నటువంటి డిజైన్ చేసినటువంటి ఎడ్యుకేషనే ఎన్ఈపి ఎడ్యుకేషన్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇది 2020లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అన్ని స్కూల్స్లో ఈ టైప్ ఆఫ్ పాలసీ లేదు. కాకపోతే ఇప్పుడిప్పుడు కొద్దిగా స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నారు. సక్సెస్ఫుల్గా ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. సో కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉన్నాయి అంటే చెప్పాను కదా, కేంద్రీయ విద్యాలయాస్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అదేవిధంగా చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేటువంటి చాలా హైలీ ఏమంటారు పెయిడ్ స్కూల్స్ అవి. చాలా ఫీజు ఎక్కువ ఉంటుంది. అందరూ ఆ స్కూల్స్లో జాయిన్ చేయడం అంత ఈజీగా. మరి మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఈ కేంద్రీయ విద్యాలయాస్లో జాయిన్ చేయించడం వల్ల కొద్దిగా ఉపయోగం ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కడ మీకు దొరకడానికి అవకాశం ఉంటుంది. ఇది మొట్టమొదటి విషయం. ఇక రెండో విషయానికి వస్తే 7th తర్వాత పిల్లలకు మీరు ఏం నేర్పించాలి. స్కూల్లో నేర్పించేటివి కాకుండా మీరు కూడా ఇంటి దగ్గర వాళ్ళని ఎలాంటి కేర్ తీసుకోవాలి. పేరెంట్స్ పిల్లల్ని మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్ ఉంటాయి కొన్ని. టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్రెస్టీజియస్ ఐక్యూ లెవెల్ ఎగ్జామ్స్ అని కొన్ని ఉంటాయి. చాలామంది పేరెంట్స్ వీటి మీద ధ్యాస పెట్టట్లేదు. ఏదో పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు, వాళ్ళు ఏం చదువుకుంటున్నారు అంతవరకు. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో టాప్ లెవెల్ ఎగ్జామ్స్, ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్, ఐక్యూ లెవెల్ ఎగ్జామ్స్ ఉన్నటువంటి టెస్టులు కొన్ని పెడుతున్నారు. నేషనల్ లెవెల్లో ఉన్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఏంటి ఆ టెస్ట్ అంటే ఒకటి ఐజేఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్. ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సైన్స్ ఒలింపియాడ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఐజేఎస్ఓ అంటారు. దీనికి పిల్లల్ని ప్రిపేర్ చేయించాలి. ఈ ఎంట్రన్స్ని క్రాక్ చేయాలి. అంత ఈజీగా ఉండదు. అంటే పిల్లల్ని బాగా గైడ్ చేయాలి 7th క్లాస్ తర్వాత. అప్పుడే మీ పిల్లవాడు గ్లోబల్ వైజ్గా లేకపోతే నేషనల్ లెవెల్గా మంచి స్కిల్స్ ఉన్నటువంటి స్టూడెంట్గా బయటకు వస్తాడు. ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్ అంత ఈజీగా లేదు. స్కిల్స్ ఉంటేనే కానీ మీ పిల్లవాడు కానీ అమ్మాయి కానీ సర్వై కాగలడు, లేకపోతే చాలా ఇబ్బంది. కాబట్టి ఇలాంటి వాటికి వాడిని మేకప్ చేయాలి, ప్రిపేర్ చేయాలి, వాడిని కోచింగ్ ఇవ్వాలి ఇంటి దగ్గర. మీ వల్ల కాకపోయినా ఒక మాస్టర్ని పెట్టుకొని కోచింగ్ ఇప్పిస్తే వాడు క్రాక్ చేస్తాడు. వీటిల్లో ఏమంటారు స్టైఫండ్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. స్టైఫండ్ ఇస్తారు, దీనికి మంచిగా స్కోర్ వస్తాయి. దట్ ఆ టాపిక్ వేరు మళ్ళీ. కాబట్టి ఐజేఎస్ఓకి ప్రిపేర్ చేయించాలి. ఇది ప్యూర్లీ సైన్స్, ప్యూర్లీ మ్యాథమెటిక్స్ అంటారు. ఏంటది ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ప్రిపేర్ చేయించాలి పిల్లల్ని. ఈ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ అనేటువంటి 2 రకాలుగా ఉంటుంది. ఐఎంఓ అని ఉంటుంది, ఆర్ఎంఓ అని ఉంటుంది. ఐఎంఓ అంటే ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్. ఆర్ఎంఓ అంటే ఐఎంఓ పైన ఒక మెట్ ఎక్కువగా ఉంటుంది. దీని నెక్స్ట్ లెవెల్ ఆర్ఎంఓ, రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్. ఇవన్నీ కూడా హైలీ ప్రెస్టీజియస్, తర్వాత ఐక్యూ లెవెల్, టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్, ఒలింపియాడ్ ఎగ్జామ్స్. ఇవన్నీ నేషనల్ లెవెల్లో కూడా ఉంది మనకు ఒకటి. దాని పేరు ఏంటంటే పిఆర్ఎంఓ, ప్రీ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్. ఇది ఎవరు కండక్ట్ చేస్తారంటే హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో కాబట్టి ఇలా ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి సైన్స్ ఒలింపియాడ్స్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్స్కు పిల్లల్ని ప్రిపేర్ చేయించాలి. 7th నుంచే ప్రాక్టీస్ చేయించాలి. అవన్నీ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే వాటికి సంబంధించిన బుక్స్ని మీరు పర్చేజ్ చేసి మీ దగ్గర పెట్టుకొని దాంట్లో నుంచి ట్రై చేయించాలి. స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ టీచర్స్తో కాంటాక్ట్ చేసి వాళ్ళతో కానీ గైడ్ లైన్స్ తీసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేయిస్తున్నామని చెప్పాలి. లేదంటే ఒక మాస్టర్ని పెట్టుకోవాలి, మంచి మాస్టర్ని పెట్టుకొని మీరు గైడ్ చేస్తే వాళ్ళు సక్సెస్ఫుల్గా ఈ ఎంట్రన్స్ని క్రాక్ చేస్తే దీని యొక్క విలువ మీకు ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళినప్పుడు దీని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది వాళ్ళకు. హయ్యర్ ఎడ్యుకేషన్స్ వెళ్ళినప్పుడు ఆఫ్టర్ బీటెక్ కానీ ఎనీ హయ్యర్ డిగ్రీ చేసినప్పుడు వాళ్ళు అకాడమికల్లీ బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు అకాడమికల్లీ మీ పిల్లవాడు కానీ అమ్మాయి కానీ వెరీ సౌండ్గా ఉన్నారా లేరా అంటే ఈ టెస్ట్లు ఉపయోగపడతాయి. ఎస్, ఇంటర్నేషనల్ లెవెల్లో మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఈ ఎగ్జామ్ని క్రాక్ చేశాడు అనేటువంటి ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉంటుంది. సో ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ ఎన్ఈపి సిస్టమ్ లెవెల్లో మీ పిల్లల్ని తయారు చేయండి. వాట్ ఈస్ ద ఎన్ఈపి సిస్టమ్? మళ్ళీ చదువుతున్నాను. ఎన్ఈపి సిస్టమ్ అంటే ఏంది? గ్లోబల్ లెవెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని.
ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది ఎడ్యుకేషన్ అని, లోటరీ బట్టి బట్టి విధానం ఉండొద్దు, కాన్సెప్చువల్ బేస్డ్ లెర్నింగ్ ఉండాలి, మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ ఉంటుంది, లిబరల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, రీసెర్చ్ కల్చర్ ఉండేటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకు. అదేవిధంగా డిజిటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి, లాజికల్ థింకింగ్ ఉండాలి, క్రియేటివిటీ మైండ్ సెట్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఉండాలి, డీప్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఉండాలి, డైరెక్ట్ ఫార్ములా మెథడ్ పద్ధతిలో వెళ్ళొద్దు, కోడింగ్ పద్ధతిలో వెళ్ళాలి, కోడింగ్ అనేది తెలియాలి పిల్లలకు, ఇన్నోవేటివ్ మైండ్ సెట్ ఉండాలి, ఇన్వెస్టిగేషన్ మైండ్ సెట్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో మీ పిల్లవాడిని పెట్టినట్లయితే నేను చెప్పిన ఈ 7th క్లాస్ తర్వాత పిల్లల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఒలింపియాడ్ ఎగ్జామ్స్కు ఈ డైరెక్షన్లో మీరు వెళ్ళినట్లయితే ఆఫ్టర్ సెవెంత్ డెఫినెట్గా మీ పిల్లవాడు మీరు అనుకున్నటువంటి ఒక గోల్కు రీచ్ అవుతాడని నా యొక్క గట్టి నమ్మకం. సో దయచేసి మీరు ఈ విధంగా ఫాలో అవ్వడం బెస్ట్. దిస్ ఈజ్ మై అడ్వైజ్ ఓన్లీ, దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ అండ్ అడ్వైజ్ ఓన్లీ, అండ్ ఫైనల్లీ ఇట్స్ అప్ టు యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.